రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో తెలంగాణ సివిల్ సప్లై జీసీసీ హమాలీ వర్కర్స్ తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. 2024 జనవరి 1 నుండి కొత్తగా ఒప్పందం చేసి రేట్లు పెంచి అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కారణంగా ధర్నా చేస్తున్నామని వారు తెలిపారు. 2024 అక్టోబర్ 3న కమిషనర్ సివిల్ సప్లై అధికారుల సమక్షంలో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఎగుమతి దిగుమతి నూతన రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే 26 రూపాయల నుంచి 29 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అవి కూడా సరైన పద్ధతుల్లో అమలు చేయకపోవడంతో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. జీసీసీ సివిల్ సప్లై హమాలీ సోదరులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీ సివిల్ సప్లై హమాలీలు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఒప్పందం చేసి రేట్లు పెంచి గత 3 నెలలుగా జీవో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంది. సివిల్ సప్లై జీసీసీ హమాలీలకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచి జీవోలు ఇచ్చే ఆనవాయితీ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్తోని పాత ఒప్పందం ముగిసింది. 2024 జనవరి 1 నుంచి కొత్త రేట్ల ఒప్పందం చేయాల్సినటువంటి ప్రభుత్వం జీసీసీ సివిల్ సప్లై హమాలీలు అనేక ఆందోళనలు పోరాటాల ఫలితంగా అక్టోబర్ 3వ తారీఖున సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్లో సివిల్ సప్లై అధికారులు కమిషనర్ డిఎస్ చవాన్ గారి సమక్షంలో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా ఒప్పందం చేశారు. ఒప్పందంలో ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ని 3 రూపాయలకు పెంచారు. అట్లాగే మిగతా కుట్టుకూలి సంబంధించి కానీ బోనస్కు సంబంధించి కానీ అట్లాగే సీపర్లకు సంబంధించి రేట్లు పెంచారు. దాంతో పాటుగా సీపర్లకు కూడా గోదాం సామర్థ్యాన్ని బట్టి 1000 రూపాయల రేట్లు పెంచారు. ఇవన్నీ పెంచినటువంటి ప్రభుత్వం వారం రోజుల్లో జీవో ఇస్తాం, అమలు చేస్తాం, బకాయిలతో సహా